ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితతో ముంబై నటి కాదంబరి జత్వానీ భేటీ అయ్యారు. తనను వేధింపులకు గురిచేసిన అధికారులపై చర్యలు తీసుకున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇబ్రహీంపట్నంలో తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని హోంమంత్రిని కోరారు. కానీ ఈ కేసు విషయంలో హోంమంత్రి అనిత జత్వానీకి ఎందుకు ఝలకిచ్చారు? జత్వానీపై కేసును వెనక్కి తీసుకునేందుకు ఎందుకు నిరాకరించారు? ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు విచారణ శరవేగంగా సాగుతుంది. ఈ కేసులో ముగ్గురు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో ముంబై నటి కాదంబరి జత్వానీ హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. గతంలో తనపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారని హోంమంత్రికి తెలిపారు. తనను వేధింపులకు గురి చేసిన కుక్కల విద్యాసాగర్తో పాటు మరికొందరు వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆమె హోంమంత్రిని కోరారు. అలాగే కుక్కల విద్యాసాగర్ తనపై ఇబ్రహీంపట్నంలో పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని హోంమంత్రిని కోరినట్టు తెలిసింది. అయితే ఈ కేసు విషయంలో హోంమంత్రి అనిత స్పష్టత ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు తెలిసింది. ఇప్పుడు ఇదే అంశం కీలకంగా మారిందని ప్రచారం జరుగుతుంది. హోంమంత్రితో భేటీ తర్వాత జత్వానీ మీడియాతో మాట్లాడారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని హోంమంత్రిని కోరినట్టు వివరించారు. అలాగే ఈ కేసులో నిందితులందరినీ గుర్తించి అరెస్టు చేయాలని కోరినట్టు చెప్పారు. అంతేకాకుండా తన కుటుంబానికి ప్రభుత్వం తరపున కొంత నష్టపరిహారాన్ని అందించాలని హోంమంత్రిని కోరినట్టు వెల్లడించారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. We requested for justice to be expeditiously served in the sense that this false case which was unfortunately imposed on us to harass us to be expeditiously removed. Along with that, we also prayed very earnestly and very humbly for this Vidyasagar, who is the accused one in this FIR 490 by 2024. He should be arrested very promptly. And me and my family, while we are here, since we have fought very courageously and we face a lot of danger from. ఆ తర్వాత కాదంబరి లాయర్ నర్రా వెంకటేశ్వరరావు కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఇబ్రహీంపట్నంలో కాదంబరి పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. అయితే ఈ కేసు వెనక్కి తీసుకుంటే తాము ముంబైలో పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్పై కేసు పెడతామని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ఈ అంశం టర్నింగ్ పాయింట్ గా మారిందనే చర్చ జరుగుతుంది. వాస్తవానికి వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడైన సదారు వ్యాపారవేత్తను ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రశ్నించలేదు. కానీ కాదంబరిని వేధించారని ముగ్గురు అధికారులపై మాత్రం సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పుడు కాదంబరి కోరినట్టు ఆమెపై కేసు విత్డ్రా చేసుకుంటే ఆమెకు క్లీన్ చీట్ ఇచ్చినట్టు అవుతుందనే ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ముంబై నటి కాదంబరి జత్వానీపై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. కాదంబరి మనీ ట్రాప్ కు పాల్పడిందని విమర్శిస్తుంది. ఈ టైంలో ఆమెకు క్లీన్ చీట్ ఇస్తే ముంబైలో వ్యాపారవేత్తపై ఫిర్యాదు చేస్తానని చెబుతుంది. దాంతో ఆమెకు ఇప్పుడు క్లీన్ చీట్ ఇస్తారా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.